పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. సెన్సెక్స్ 80,000 క్రాస్ అయింది. హిస్టరీలోనే బిగ్గెస్ట్ గెయినింగ్ 80,000 మార్క్ క్రాస్ అయింది సెన్సెక్స్. అలాగే నిఫ్టీ 24,325 గరిష్టానికి వచ్చింది. దాదాపు 11% ఈ ఎలక్షన్స్ తర్వాత నుంచి వచ్చింది. జూన్ 4 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు చూసుకుంటే 11% గ్రోత్ వచ్చింది. దీనికి ఈ కారణం ఏంటంటే మార్కెట్స్ చాలా ఓవర్గా 22% ఒక నెలలో వచ్చాయి. చాలా రికార్డు గెయిన్ అవడానికి మేజర్ రీజన్స్ తీసుకుంటే మనకి ఇది ఫస్ట్ టైము లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూస్తున్నాం కన్సిస్టెంట్గా మార్కెట్స్ అప్ ట్రెండ్స్ని వస్తున్నాయి. అలాగే ఇది 70,000 నుంచి సెన్సెక్స్ 80,000 రావడానికి 139 ట్రేడింగ్ డేస్ పట్టింది. ఇది ఫాస్టెస్ట్ ఎవర్ 10,000 క్లైంబ్ అవటం అనేది ఈ లాస్ట్ ఫాస్టెస్ట్గా 10,000 రావటం అనేది ఇదే ఫాస్ట్. 139 ట్రేడింగ్ డేస్ పట్టింది. అలాగే ఇది 70,000కి రావడానికి డిసెంబర్ 11న 70,000 వచ్చింది ఫస్ట్ టైము. అలాగే ఇది సెన్సెక్స్ 40,000 నుంచి 80,000 రావడానికి 5 years టైం పట్టింది. అలాగే ఇప్పుడు సెన్సెక్స్ స్టార్టింగ్ నుంచి 40,000 రావడానికి 14 years పట్టింది ఈ జర్నీలో. సో లాస్ట్ ఇప్పుడు 139 ట్రేడింగ్ సెషన్లో 10,000 మార్క్ జర్నీ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 1 lakh వెళ్తుందా, అలాగే 90,000 ఎప్పుడు వస్తుంది అనే అంచనాలకి ఇప్పుడు తెర లేచింది. అయితే ఇప్పుడు ఏమంటారు, 90,000 ఈ ఇయర్ ఎండ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అంటారు. దానికి కారణం యూనియన్ బడ్జెట్ మీటింగు, అలాగే అనౌన్స్మెంట్స్, కొత్త అనౌన్స్మెంట్స్ కానీ, అలాగే మాన్సూన్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం, అలాగే క్వార్టర్లీ FY25 ఎర్నింగ్స్, కంపెనీ ఎర్నింగ్స్. అలాగే హిస్టారికల్గా జూలై అనేది ఒక మంచి పాజిటివ్ మంత్ ఎవ్రీ ఇయర్. లాస్ట్ 2 decades నుంచి కూడా జూలై అనేది చాలా పాజిటివ్ ఇయర్ అని చెప్తుంది. సో ఈ ఇయర్ కంటిన్యూగా ఆగస్ట్ సెప్టెంబర్ దాకా కూడా ఈ 3 months కూడా మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ బాగా గ్రో అయ్యే సెక్టార్స్ తీసుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫెర్టిలైజర్ సెక్టర్ కానీ, తర్వాత ఇది ఫార్మా సెక్టర్స్ కానీ ఈ నెక్స్ట్ 6 months ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఐటీ మంచి పాజిటివ్గా మూవ్ అవుతుంది. బ్యాంకింగ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఈ నెక్స్ట్ 6 months, రాబోయే 6 months కూడా మంచి పాజిటివ్ వచ్చి ఇది 90,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఎక్స్పెక్టేషను. అలాగే FIS పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు లాస్ట్ 3-4 days నుంచి. సో వాటి వల్ల కూడా మార్కెట్స్ పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. పెద్ద ఎత్తున అయితే ఎవరు కూడా నెగిటివ్గా లేరు. సో ఆ రకంగా మార్కెట్స్ మొత్తం కూడా పాజిటివ్స్ చెప్తున్నాయి. కాకపోతే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాగా హై వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు. ఇప్పుడు ఇవాళ HDFC బ్యాంక్లో అదే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 1750 నుంచి దాదాపు 70-80 points తగ్గింది. కాబట్టి మేజర్ కంపెనీస్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కూడా రూల్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.